అనుకుంటున్నా. ఈ రోజైతే మేము బర్మింగ్హామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ యూకేలో బర్మింగ్హామ్ టెంపుల్ ఎట్లా ఉంటుందో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇంటూ. మేమైతే మా డేని బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసామన్నమాట. అందరికీ చాలా హంగ్రీగా అనిపించింది, ఎందుకంటే మేము స్టార్ట్ అవ్వడమే 11కి స్టార్ట్ అయ్యాము. సో అందుకే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బెటర్ అనిపించింది. అండ్ మంచి దోశ పాయింట్ ఎక్కడుందా అని చెక్ చేసుకొని మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. బై ద వే దోశ అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్ ఆఫ్ దోశ ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ చట్నీస్ కూడా మన ఇండియన్ చట్నీస్ లాగా ఉన్నాయి. నేను కూడా అదే చెప్తున్నా, దోశ ఎమ్మీగా ఉందని చెప్తున్నా. అండ్ అందరం చక్కగా తినేసి ఎంజాయ్ చేసేసాం దోసెస్ని. తర్వాత మేము మా జర్నీని స్టార్ట్ చేసేసాం అనమాట. ఇంకా ఆడోళ్ళ ముచ్చట్లు తెలియంది ఏముంది చెప్పండి. ఇక ఈ చీర ఎట్లుంది, ఇది ఎట్లుంది, నువ్వు రోజు ఎన్ని స్టెప్స్ నడుస్తావు, ఇవన్నీ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపలనే టెంపుల్ వచ్చేసింది అనమాట. ఇదే టెంపుల్ ఎంట్రీ. మనకి ఇట్లా ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ మొత్తం కార్ పార్కింగ్ ఉంటుంది, ఇంకో సైడ్ మొత్తం టెంపుల్ ఉంటుంది అనమాట. ఇలా చూపించినట్టే ఇట్లా వెళ్ళాలి. అండ్ పార్కింగ్కి దానికి ఇక్కడైతే ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. టెంపుల్ దగ్గర జస్ట్ నార్మల్గా పార్క్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోవడమే. మన ఇండియాలో లాగా ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అట్లా ఏముండదు, జస్ట్ హ్యాండ్ వాష్ ఉంటుంది అంతే. ఇక్కడ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇలాగా మనకి డిఫరెంట్ షెడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్గా గోపురం కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్. ఇవన్నీ సబ్ టెంపుల్స్ అనమాట. నేను క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు గోపురం ఉంది కదా, ఇక్కడ మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. ఈ వెంకటేశ్వర స్వామి కూడా డే టైంలో మనకి గ్లాస్లో నుంచి కనిపించట్లేదు. సో నేను నైట్ టైంలో అయితే క్యాప్చర్ చేశాను మీకు క్లియర్గా చూపించడానికి, ఎందుకంటే లోపల కెమెరా ఎలా లేదు, అందుకే నేను లోపల నుంచి షూట్ చేయలేదు, బయట నుంచి షూట్ చేశాను. చక్కగా ఉంటారు వెంకటేశ్వర స్వామి మన ఇండియాలో లానే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే వినాయకుడు ఉంటారు. అండ్ ఈ వినాయకుడిని కూడా నేను క్లియర్గా క్యాప్చర్ చేశాను చూడండి. ఇట్లా అయితే ఉంటారనమాట లోపల వినాయకుడు. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వస్తే మురుగన్ ఉంటారనమాట. అండ్ ఈ మురుగన్ కూడా ఇలా ఉంటారు, చక్కగా చాలా బాగుంటారు. అలంకరణ కూడా సేమ్ మన ఇండియాలో ఎట్లా అయితే దేవుణ్ణి అలంకరిస్తారో సేమ్ అట్లానే అలంకరిస్తారు. అండ్ పూజలు కూడా అట్లానే చేస్తారు ఇక్కడ కూడా. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే తెలుగు, తమిళ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంతులు ఉంటారు. అకార్డింగ్ టు దేర్ లాంగ్వేజ్ వాళ్ళు భజనలు ఆర్ పూజలు అయితే చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి సాయిబాబాని కూడా ఎంత బాగా అలంకరించారో చూసారా. ఎవ్రీ హారతి టైంకి హారతులు జరుగుతూనే ఉంటాయి సేమ్ ఇండియాలానే. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడి టెంపుల్లోనే మనకి అయ్యప్ప స్వామి, అమ్మవారు వీళ్ళందరూ కూడా ఉంటారు. లోపల క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ లేదు, అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వటం కోసం నేను 360 డిగ్రీస్లో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా పెద్ద టెంపుల్ అనమాట. మీరు చాలా వీడియోస్లో చాలామంది స్టేటస్లు పెడుతుంటే యూకేలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఇక్కడ ఆఫ్టర్ 12:30 ఎనీ టైం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పటికీ 4-5 టైమ్స్ వచ్చాను. ఎవ్రీ టైం నేను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది. అంటే లైక్ ఏదో ఒక ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మనము ప్రసాదంలాగా తినచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఎవరైనా సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి మనమే సర్వ్ చేసుకోవాలి. తినేసిన తర్వాత మన ప్లేట్ అండ్ మన స్పూన్ మనమే వాష్ చేసుకొని అక్కడ పెట్టాలన్నమాట. అంటే లైక్ వాళ్ళు మళ్ళీ వాష్ చేస్తారు, బట్ స్టిల్ మనం తిన్న ప్లేట్ని మనమే కడిగి అక్కడ పెట్టాలన్నమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇక్కడ మ్యాక్సిమం యూకేలో ఇట్లానే ఉంటుంది. మన ఫుడ్ తినది మనమే కడుక్కోవాలి. అండ్ మేమైతే మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. మేము రిటర్న్ ఈవినింగ్ అయిపోయిందనమాట మాకు దర్శనము. ఎందుకంటే టెంపుల్ ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది. సో మేము ఈవినింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాం, అందుకే కొంచెం డార్క్నెస్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇలా హైవేస్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ సేమ్ మన ఇండియాలో లానే సర్వీస్ ఏరియాస్ అయితే ఉంటాయి. మన ఇండియాలో విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సైడ్కి డాబాస్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అట్లనే, బట్ సర్వీస్ ఏరియాస్ అనమాట. ఈ సర్వీస్ ఏరియాస్లో ఫుడ్ ఉంటుంది, కాఫీ, టీ ఇవన్నీ ఉంటాయి. అంటే లైక్ కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి ఆర్ మొబైల్స్లో ఛార్జింగ్ లేకపోతే ఒక లాంజ్ ఏరియాలా ఉంటుంది అనమాట. ఇలాగా ఈ లాంజ్ ఏరియాస్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, ఫోన్ ఛార్జింగ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరూ పెద్ద చేసింది ఏం లేదు కానీ అలసిపోయారంట, సో అందుకే రిలాక్స్ అవుతున్నారనమాట ఇక్కడ రిలాక్స్డ్ చైర్స్లో. ఇది మనీ డ్రాప్ చేస్తే సేమ్ మన ఇండియాలో కూడా ఉంటాయి కదా ఇవి మసాజ్ చైర్స్ అవన్నమాట.
అండ్ డిన్నర్ వచ్చేసి ఫైనల్గా యమ్మీ డిన్నర్ చేసేసి రిటర్న్ అయిపోయాం. అంతే ఈ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో and thank you so much for watching till the end, and please do like, share and subscribe to our channel.